ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలు దుమ్ము రేపుతున్నాయి. ప్రజల నుంచి అనూహ్య డిమాండ్ రావడంతో స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల ఈవీ రంగంలో తమ పెట్టుబడులను విస్తరిస్తున్నాయి. ఇటీవల కాలంలో టాప్ టెక్ కంపెనీ అయిన యాపిల్ కూడా ఈవీ రంగంలోకి అడుగు పెట్టాలని ఎదురు చూస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రాజెక్ట్ టైటాన్ పేరుతో యాపిల్ ఈవీ వాహన రంగంలోకి అడుగు పెట్టనుంది. అయితే యాపిల్ టైటాన్కు సంబంధించిన ఈవీ కారు 2028లో విడుదలవుతుందని వార్తలు వెలువడుతున్నాయి. 2015లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అనేక అవాంతరాలు, కార్యనిర్వాహక టర్నోవర్ సమస్యలను ఎదుర్కొంది. ముఖ్యంగా స్టీరింగ్ వీల్ లేని ఆటోమేటిక్ వాహనం రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. యాపిల్ వైస్ ప్రెసిడెంట్ కెవిన్ లించ్ 2021 నుంచి ప్రాజెక్ట్ టైటాన్కు నాయకత్వం వహిస్తున్నారు. అతని మార్గదర్శకత్వంలో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనం కోసం దాని దృష్టి దారించింది. 2028 యాపిల్ కారు ఇతర ఎలక్ట్రిక్ వాహనాలతో, అంటే ముఖ్యంగా టెస్లాలో ఉన్నటువంటి పరిమిత స్వయం ప్రతిపత్తి లక్షణాలను అందిస్తుందని భావిస్తున్నారు. సవరించిన ప్రణాళిక యాపిల్ కారును లెవెల్ 2+ సిస్టమ్గా ఉంచింది. టెస్లాకు ఆటో పైలట్ సిస్టమ్ను పోలి ఉండేలా డ్రైవర్లు శ్రద్ధగా నియంత్రణకు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. యాపిల్ మొదట్లో అనుకున్నట్లు ప్రారంభ స్థాయి 4 ఆటోమేటిక్ లక్ష్యం గురించి వైదొలగాలని నిర్ణయం సవాళ్లతో నియంత్రణ పరిమితులకు సంబంధించి యాపిల్ అంగీకారాన్ని ప్రతిబింబిస్తుంది. అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ నియంత్రణ ల్యాండ్స్కేప్కు అనుగుణంగా భవిష్యత్తులో సాఫ్ట్వేర్ నవీకరణల ద్వారా ఆటోమేటిక్ కారును మెరుగుపరచడానికి కంపెనీ అవకాశాలను అన్వేషించవచ్చని సమాచారం. ఇటీవల వెల్లడైన ఒక నివేదికలో యాపిల్ ఈవీ కారు అంతర్గత డైనమిక్స్ పై కూడా పరిమితులను కూడా పేర్కొంటుంది. ప్రాజెక్ట్ టైటాన్ అమలు కోసం ఒక నిర్దిష్ట ప్రణాళికను అందించడానికి లేదా ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేయడాన్ని పరిగణించాలని కంపెనీ బోర్డు గత సంవత్సరం CEO టిమ్ కుక్ పై ఒత్తిడి తెచ్చిందని వెల్లడించింది.